హలో అందరికీ వెల్కమ్ టు మీ లక్ష్మీస్ ముచ్చట్లు. రాగి జావ కోసం రాగుల్ని చక్కగా మొలకబెట్టుకొని పౌడర్ తయారు చేసుకోబోతున్నాను. రాగుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. ప్రోటీన్స్ కోసం దీనిలో బాదం పప్పులు కూడా యాడ్ చేశాను. ఇంకా ఇదే రాగి పిండితో చక్కగా ప్రోటీన్ లడ్డూస్ను కూడా తయారు చేశాను. వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఇక విషయం ఏంటి అంటే 62 సునీత విలియమ్స్ వ్యోమగామి క్షేమంగా 9 నెలల 14 రోజుల తర్వాత స్పేస్ నుంచి భూమి మీదకి చేరారు. ఈవిడ ఇండియా సంతతికి చెందినటువంటి వ్యక్తి. ఈవిడ తండ్రి ఒక గుజరాతీ, తల్లి యూరప్. ఈవిడ అమెరికాలో జన్మించడం వల్ల అమెరికన్ సిటిజన్ అయ్యారు. నాసా అనేది ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్. స్పేస్ ట్రావెలర్స్కి సంబంధించి ఇది లీడింగ్ ఆర్గనైజేషన్. 1969లో ఇది స్టార్ట్ అయ్యింది. ఇది ఆస్ట్రోనాయిడ్స్ని స్పేస్లోకి పంపించి అక్కడ కండిషన్ ఎలా ఉంది, స్పేస్ అబ్జర్వేషన్ దీని వర్క్ అనమాట. ప్రపంచంలోని ముఖ్యమైనటువంటి 5 దేశాలు కలిపి ఐఎస్ఎస్ని ఏర్పాటు చేసుకుని 1998లో. ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. స్పేస్లో సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్కి వెళ్ళిన వ్యోమగాములు స్టే చేయడానికి, ఇంకా అక్కడ ఏమైనా రిపేర్లు ఉంటే ఈ స్టేషన్లో చేసుకుంటుంటారు. అయితే ఒక్క నాసా అనే ఆర్గనైజేషన్ ఎన్ని పనులను చేయగలుగుతుంది? అందుకని ఒక 2 ప్రైవేట్ కంపెనీస్ని తీసుకొని వాటికి మనీ ఇచ్చి స్పేస్లోకి వెళ్ళి రావడానికి వ్యోమ నౌకల్ని తయారు చేయమన్నాయి అన్నమాట. ఆ 2 కంపెనీలు స్పేస్ ఎక్స్ ఒకటి, బోయింగ్ ఒకటి. బోయింగ్ వచ్చేటప్పటికి సివిలియన్ ఎయిర్క్రాఫ్ట్ని ఎక్కువగా తయారు చేస్తూ ఉంటుంది. ఈ బోయింగ్ కంపెనీ తయారు చేసినటువంటి స్పేస్ క్రాఫ్ట్ పేరు వచ్చి స్టార్ లైనర్. అలాగే స్పేస్ ఎక్స్ వచ్చేటప్పుడు ఇలాన్ మాస్క్ అనమాట. ఇతను తయారు చేసినటువంటి స్పేస్ క్రాఫ్ట్ పేరు డ్రాగన్ క్రాప్సూల్స్. ఈ డ్రాగన్ క్రాప్సూలే ఇప్పుడు మన వ్యోమగాముల్ని అంతరిక్షం నుంచి భూమి మీదకి తీసుకొచ్చింది. మీకు ఇప్పుడు సింపుల్ వేలో చెప్తాను. ఏదైనా కొత్తగా ఒక వెహికల్ లాంచ్ అయినప్పుడు మార్కెట్లోకి ఎక్స్పీరియన్స్ పర్సన్స్, డ్రైవర్స్ని వాళ్ళకి ఆ వెహికల్ని ఇచ్చి దాన్ని టెస్ట్ చేసి రిజల్ట్ చెప్పమంటాం కదా. ఈ బోయింగ్ కంపెనీ తయారు చేసినటువంటి స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ని టెస్ట్ చేయడానికి సునీత విలియమ్స్ ఇంకా బోర్ విల్మోర్ వీళ్ళిద్దరూ 8 రోజుల పాటు ఈ స్పేస్ క్రాఫ్ట్లో ఉండి మరలా తిరిగి రావాలి. ఇలా వెళ్ళిన వ్యోమనౌకలో హీలియం లీక్ అవటం వల్ల 8 రోజుల్లో రావాల్సిన వాళ్ళు 9 నెలలకు పైగా అక్కడే చిక్కుకుపోయారు. అయితే ఈ వ్యోమగాములను స్పేస్ ఎక్స్ తయారు చేసినటువంటి డ్రాగన్ క్రాప్సూల్స్ భూమి మీదకి తిరిగి తీసుకొచ్చింది. అయితే ఐఎస్ఎస్ గురించి, ఈ స్పేస్ షిప్స్ గురించి మాట్లాడటానికి నాకు వీడియో టైం సరిపోవట్లేదు. మరొక వీడియోలో మాట్లాడతాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.